హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కృతిక. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో ఫుల్ డే వెయిట్ లాస్ డైట్ ప్లాన్ అయితే చూపిస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ డిన్నర్ వరకు అయితే చూపిస్తున్నాను. మీరు 1 వీక్ ఈ విధంగా ఫుల్ డే తీసుకున్నట్లయితే ఈజీగా 1 వీక్లో 2 kgs మనం తగ్గొచ్చు. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. నేనైతే రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటాను. ఆ వీడియోస్ని కూడా చూడండి. చూస్తే మీరు ఈజీగా వెయిట్ లాస్ అనేది తగ్గించుకోవచ్చు. నేను పెట్టేవి వెయిట్ లాస్కి అండ్ హెల్తీగా తీసుకోవాలనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి నేను చూపించే రెసిపీస్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ఎర్లీ మార్నింగ్ యాష్ గట్ జ్యూస్ తీసుకున్నాను. యాష్ గట్ జ్యూస్ అనేది వెయిట్ని తగ్గించడానికి, అలాగే మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తీసేయడానికి యాష్ గట్ జ్యూస్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన బాడీ అంతా క్లీన్ చేసేస్తుంది. దీన్ని ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను ఇక్కడ ఓట్స్ స్మూదీని తీసుకుంటున్నాను. ముందుగా పెట్టుకున్న ఓట్స్ని 1 కప్పు, అలాగే ఓవర్ నైట్ పెట్టుకున్న అంజీరా, అలాగే 1 ఫుల్ బనానా, డేట్స్ స్వీట్నెస్ కోసం డేట్స్, అలాగే ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్, 1 ఇంచ్ సిన్నమన్ స్టిక్, అలాగే ఫ్లాట్లెస్ మిల్క్ని కూడా వేసుకున్నాను. 1/2 గ్లాస్ ఫ్లాట్లెస్ మిల్క్. మీరు మిల్క్ ప్లేస్లో వాటర్ని కూడా వేసుకొని చేసుకోవచ్చు, లేదా 1/2 మిల్క్ 1/2 వాటర్ని కూడా వేసుకుని చేసుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసి 1 గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. స్టమక్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది అండ్ మనకి ఆఫ్టర్నూన్ వరకు ఆకలి కూడా అనిపించదు. నేను ఇక్కడ ఇందులో టేస్ట్ కోసం, స్వీట్నెస్ కోసం అయితే 1 టీ స్పూన్ హనీని వేసుకుంటున్నాను. హనీ అనేది కంప్లీట్గా ఆప్షనల్. మీకు స్వీట్నర్ కావాలి అనుకుంటే వేసుకోండి. మనం ఆల్రెడీ డేట్స్ వేసాం కాబట్టి మనకి ఎక్కువగా అయితే అవసరం లేదు. నేను కొంచెం వేసుకున్నాను. అలాగే ఇందులో ఫైనల్గా నట్స్ వేసుకున్నాను. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు నట్స్ ఏం వేయలేదు కదా, నేనైతే పైన వేసుకుందామని చెప్పి అందులో వేయలేదు. మీరు కావాలంటే అందులోనే వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసి కూడా తీసుకోవచ్చు. ఇదండి బ్రేక్ఫాస్ట్. అయితే బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు ప్రోటీన్, ఫైబర్ ఉండేలాగా తీసుకుంటే మనకి చాలా మంచిది. బ్రేక్ఫాస్ట్లో వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే మీరు క్వాంటిటీ కూడా చూసుకొని తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతారు, వెయిట్ లాస్ అవ్వరు. మినిమం మీ స్టమక్, మీ బాడీయే చెప్తుంది మీకు ఎంత క్వాంటిటీ కావాలి అనేది. 1 గ్లాస్ అయితే సరిపోతుంది. మనకి బ్రేక్ఫాస్ట్లో 1 గ్లాస్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువగా తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతారు, వెయిట్ లాస్ అనేది అవ్వరు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ విషయానికి వచ్చేస్తే లంచ్లో అయితే స్ప్రౌట్స్తో బ్లాక్ చెన్నా ఉంటుంది కదా, బ్లాక్ చెన్నాతో అయితే నేను స్ప్రౌట్స్ చేశాను. ఈ స్ప్రౌట్స్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఎంత పెద్దవి వచ్చాయో చూసారు కదా. ఈ స్ప్రౌట్స్ రెడీ అవ్వడానికి అయితే మనకి కొంచెం టైం పడుతుంది. నార్మల్గా మూంగ్ దాల్ స్ప్రౌట్స్ అయితే మనకి 1 to 2 డేస్లో ఈజీగా వచ్చేస్తాయి. కానీ నల్ల శనగలు స్ప్రౌట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. నేనైతే మంచిగా స్ప్రౌట్స్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. వీటిని బాగా వాష్ చేసేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకుని, కుక్కర్లో వాటర్ కూడా మనం ఎక్కువగా వేసేయకూడదు. 1 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. 2 to 3 విజిల్స్ అయితే సరిపోతుంది. మరి హై ఫ్లేమ్లో పెట్టుకున్న మీడియం ఫ్లేమ్లో 2 to 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని స్ట్రైన్ చేసేసి అస్సలు పడేయొద్దు. ఆ వాటర్ కూడా మనకి చాలా మంచిది. ఇప్పుడు మనం వీటిని స్ట్రైన్ చేసేసి ఆ వాటర్ని అస్సలు పడేయొద్దు. ఆ వాటర్ మనకి చాలా ఇంపార్టెంట్. ఆ వాటర్ అలాగే చనాని పక్కన పెట్టేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని, ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలి. 1 బిర్యానీ ఆకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న 1 మీడియం ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. అలాగే ఇందులో మసాలా కోసం అయితే నేను 1 మీడియం సైజ్ టమాటో, అలాగే 1 ఇంచ్ జింజర్, గార్లిక్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఈ పేస్ట్ని కూడా మనం అందులో వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకునే ముందు మనం కొంచెం కరివేపాకు కూడా ఇందులో వేసుకుని, అప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. మనకి టమాటో పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో స్పైసీకి సరిపడా కారం, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్,
చిటికెడు పసుపును కూడా వేసుకోండి. పసుపు కూడా మనకి చాలా మంచిది. వీలైనంత వరకు మీరు వంట చేసేటప్పుడు అన్నింటిలో చిటికెడు పసుపు వేయడానికి ట్రై చేయండి. మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చనాను కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇవి కొద్దిగా బాగా మగ్గిన తర్వాత అందులో పలుకులు ఉంటాయి కదా, పలుకులు నువ్వులు కొంచెం ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నాను. ఇది వేయడం వలన చాలా టేస్ట్ వస్తుంది ఈ కర్రీకి. ఈ పౌడర్ నేను ఆల్రెడీ ముందు చేసే పెట్టుకున్నాను. ఈ పొడి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకుని మనం ముందుగా వాటర్ స్ట్రైన్ చేసి పెట్టుకున్నాం కదా, బ్లాక్ చెన్నాలో వాటర్, ఆ వాటర్ని కూడా ఇందులో వేసేసి మూత పెట్టుకుని కుక్ చేసి 6 to 8 minutes మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి కుక్ అయిపోతుంది. పర్ఫెక్ట్గా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్ప్రౌట్స్తో చేసాం కదా, ఎలా ఉంటుంది అని అస్సలు కంగారు పడద్దు. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి స్ప్రౌట్స్లో హై ప్రోటీన్ ఉంటుంది. చాలా అంటే చాలా మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. అందులో స్ప్రౌట్స్తో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ. ఇందులో లాస్ట్గా ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకొని తీసుకుంటే మనకి మంచి ప్రోటీన్తో లంచ్ అయితే రెడీ అయిపోతుంది. 1 cup రైస్ ప్లేస్లో మీరు మిల్లెట్స్ తీసుకుంటారా, బ్రౌన్ రైస్ తీసుకుంటారా అనేది కంప్లీట్గా మీ ఆప్షన్. అలాగే సలాడ్ ఉండేలాగా చూసుకోండి కంపల్సరీగా. అండ్ పెరుగును కూడా 1 cup తీసుకోవడానికి ట్రై చేయండి. పెరుగు కూడా చాలా మంచిది. పెరుగును కూడా రెగ్యులర్గా మీ డైట్లో ఉండేలాగా చూసుకోండి. నాకైతే దీంతో సరిపోతుంది కాబట్టి నేనైతే పెరుగుని తీసుకోలేదు. పెరుగు కూడా తీసుకుంటే చాలా మంచిది. పెరుగు కూడా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ స్నాక్ అయితే చూపిస్తున్నాను. ఈవినింగ్ స్నాక్లో నేను ఇక్కడ స్మూదీని అయితే చూపిస్తున్నాను. ఈ స్మూదీ మజిల్ బిల్డ్ అవ్వడానికి జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా రెగ్యులర్గా తీసుకుంటారు. రెగ్యులర్గా దీన్ని తీసుకోవడం వల్ల మజిల్ బిల్డ్ అనేది అవుతుంది. చాలా అంటే చాలా హెల్దీ అండ్ హై ప్రోటీన్ ఉంటుంది దీంట్లో. ప్రోటీన్ పౌడర్ వాడలేని వాళ్ళు దీన్ని తీసుకోవడం వల్ల చాలా మంచిది. ప్రోటీన్ పౌడర్స్ కన్నా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను అలాగే మార్నింగ్ స్నాక్ కూడా చూపించలేదు. మార్నింగ్ స్నాక్ అయితే మీకు ఆకలి అనిపిస్తే ఆ స్మూదీ తాగిన తర్వాత ఈవినింగ్ ఒక ఫ్రూట్ లేదా నానబెట్టిన నట్స్ లేదా నట్స్తో చేసిన లడ్డు ఇలాంటిది ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ స్మూదీలో చూసేద్దాము. నేను ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు 1 cup, అలాగే బ్లాక్ చెన్నా ఉంటుంది కదా, చెన్నా ఫ్రై చేసి పొట్టు తీసేసి ఉంటాయి, దాన్ని 1 cup, పుట్నాల పప్పు అంటారు కదా, దాన్ని 1 cup, అలాగే ఒక ఫుల్ బనానా, అలాగే స్వీట్నెస్ కోసము టూ డేట్స్, అలాగే మిల్క్ వచ్చేసి ఫ్యాట్ తీసేసిన మిల్క్ 1/2 cup వేసుకోండి. మిల్క్ కొంచెం, అలాగే వాటర్ కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. వాటర్ అనేది మీ స్మూదీ కన్సిస్టెన్సీని బట్టి మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకుని ఈవినింగ్ స్నాక్లో కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇంకా డిన్నర్లో అయితే నేను ఇక్కడ సలాడ్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈజీగా అండ్ సింపుల్గా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. స్టమక్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. క్యారెట్, బీట్రూట్, కీరా తీసుకుంటున్నాను. మీరు ఏ వెజిటేబుల్స్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం. నేనైతే ఈరోజు ఈ 3 వెజిటేబుల్స్ని తీసుకుంటున్నాను. ఈ మూడింటిని ఈ విధంగా కట్ చేసేసుకుని నేను 1 తీసుకున్నాను. 1/2 కీరా, అలాగే 1 క్యారెట్, 1 బీట్రూట్ తీసుకున్నాను. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది తినడానికి. నేను ఇంకా నార్మల్గా కట్ చేసుకున్నాను చిన్న పీసెస్ లాగా. ఈ విధంగా కట్ చేసుకుని ఒక హ్యాండ్ఫుల్ లేదా ఒక బౌల్తో మూంగ్ దాల్ స్ప్రౌట్స్ని వేసుకుంటున్నాను. ఈ విధంగా స్ప్రౌట్స్ని కూడా వేసేసుకుని కొంచెం సాల్ట్, అలాగే ఇక్కడ నేను పిజ్జా సీజనింగ్స్ని కొంచెం, అలాగే ఓరిగానో కొంచెం వేసుకుంటున్నాను. వీటి ప్లేస్లో మీరు చాట్ మసాలాను కూడా వేసుకోవచ్చు కొంచెం, అలాగే స్పైసీ కోసం చిటికెడు పెప్పర్ పౌడర్, అలాగే ఫ్రూట్ వచ్చేసి నేను ఇక్కడ ప్రోమోగోనెట్ తీసుకున్నాను. ప్రోమోగోనెట్, అలాగే కొంచెం 1 teaspoon
పీనట్ కూడా వేసుకుంటే బాగుంటుంది ఇందులో. ఈ పీనట్ని కూడా వేసేసుకొని కొంచెం హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసేసుకొని వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మనకి మంచిగా మిక్స్ అయిపోవాలి. వెజిటేబుల్స్ అన్నీ బాగా మిక్స్ అయిపోతాయి. కాకపోతే పీనట్ వేసుకున్నాం కదా, పీనట్ వాటితో పాటు ఈవెన్గా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. పీనట్ అనేది కంప్లీట్గా ఆప్షనల్, వేసుకుంటే బాగుంటుంది కాబట్టి నేను వేసుకున్నాను కొంచెం. దాని ప్లేస్లో పెరుగును కూడా వేసుకోవచ్చు, మీరు పెరుగును కూడా వేసుకోవచ్చు లేదా పీనట్ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుని తీసుకుంటే ఒక కప్పు అంతే అండి. స్టమక్ ఫిల్లింగ్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, మనకి మళ్ళీ ఆకలి అనిపించదు. కానీ మీరు కన్ఫర్మ్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళైతే ఈవినింగ్ డిన్నర్ అనేది 7-7:30 లోపు డిన్నర్ అయిపోయి ఇంకేమీ తీసుకోకుండా మౌత్ క్లోజ్ చేసేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. టైమింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కంపల్సరీగా ఈ విధంగా ఫాలో అయితే ఈజీగా 1 వీక్లో 2 kgs అనేది తగ్గుతారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.